సోమవారము ప్రభాకరావు చిన్ని వారి యొక్క గృహంలో 7 వారాల ప్రార్థన ఏర్పాటు చేస్తున్నారు. మరి 11 గంటలకి మరి ఆ గృహంలో ప్రార్థన ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అందరూ కూడా రావాలని వారు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనతో ఒక కుటుంబాన్ని బట్టి మాట్లాడటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఏ కుటుంబాలు అంటే ఈ లోకానుసారమైనటువంటి కుటుంబాల గురించి కాదు, దేవాది దేవుని యొక్క కుటుంబం గురించి మాట్లాడటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. కనుక మరి ఆ కుటుంబంలో ఉన్నామా, ఈ కుటుంబాల్లో ఉన్నామా? ఆ లోకం గురించి ఆలోచిస్తున్నామా, ఈ లోకం గురించి ఆలోచిస్తున్నామా? ఎలా ఉంటే ఆ కుటుంబంలో ఉంటావు? దేవుడు మన జీవితాలకు ఒక అర్థాన్ని కలుగ చేయడానికి దేవుడి యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి మనతో మాట్లాడుతున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము నుండి కొన్ని వచనాలను ధ్యానం చేస్తున్నాను. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడును, ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవను. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు తన మహాకృపను బట్టి తన బిడ్డలతో ఏం చెబుతున్నాడంటే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. హల్లెలూయా హల్లెలూయా. ద్రాక్ష చెట్టు ఎవరంట? యేసయ్య అంట. తీగలు ఎవరంట? తీగలు మనం. అంటే దేనిలో నుంచి వస్తున్నాం? ఆయనలో నుంచి మనం వస్తున్నాం. ఆయనలో నుంచి మనం వస్తున్నటువంటి మనము ఆయనకు వేరుగా ఉండంట ఏమి చేయలేమంట. మనం ఆయనలో నిలిచి ఉండాలి. మనం ఫలించాలి అంటే ఆయనలో మనం నిలిచి ఉండాలి. దేవుడు ఏమంటున్నాడు? నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు. హల్లెలూయా హల్లెలూయా. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వారు బహుగా ఫలించును. ఫలించాలంటే, మంచి ఆరోగ్యముతో మనం జీవించాలంటే, అనారోగ్యము నుంచి విడుదల పొందాలి అంటే, చీకటి శక్తుల నుంచి మనం విడుదల పొందాలంటే, ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మనం ఏం చేయాలంటే దేవునిలో నిలబడాలి. దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టంగా మాట్లాడుతుంది ఏంటంటే, నువ్వు ఆయనలో నిలబడి ఉంటే నీలో ఆయన ఉంటాడంట. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడు ఉంటాడు దేవుడు? మనం ఆయనలో ఉంటే. ఆయనలో ఉండమంటే ఏంది? ఆయన యొక్క అడుగు జాడల్లో నడుచుకుంటాం. ఆయన ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తూ ఆయనకు నమ్మకంగా మనం జీవించినప్పుడు దేవుడే మనలో ఉంటాడంట. దేవుడే మనలో ఉంటాడంట. ఆయన అంటున్నాడు, ఆయన మనలోకి వచ్చంట మన జీవితాన్ని వర్ధిల్ల చేస్తాడంట. హల్లెలూయా. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క జ్ఞానము కలిగి, దేవుని యొక్క ప్రార్థన అనుభవాలను నడుచుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యానుసారముగా నువ్వు జీవించినప్పుడు నీ జీవితానికంటే ఒక అర్థం కలుగు చేస్తాడంట. అందుకని ఆయన అంటున్నాడు,
నా యందు నిలిచి ఉండునో, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను వాని యందు నిలిచి ఉండు బహుగా ఫలించును. నాకు పేరుగా ఉండి ఏమీ చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా ఉంటే మనం ఏమైనా చేయగలమా? ఏమైనా సాధించగలమా? ఏమీ సాధించలేము. ఎందుకంటే ఒక కుమారుడు దేవుడి నుంచి దూరం అయిపోయాడు. నేను సంపాదిస్తాను, పద్దాకు నిన్ను అడిగేది ఏంది, నా ఆస్తి నాకు ఇచ్చేయి అన్నాడు. నా ఆస్తి నాకు ఇచ్చేయి అన్నాడు. వేరుగా వెళ్ళి సంపాదించాలి ఆశ అయితే ఉంది, కానీ ఆశలను చేయలేకపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీలో నాలో కూడా అదే ఆశ ఉంటుంది. సంపాదించాలి సంపాదించాలి అనుకుంటున్నావు, కానీ దేవుని యొక్క చిత్తము లేకుండా నువ్వేమీ చేయలేవు. దానికి రుజువు ఏంటంటే ఆ కుమారుడు తండ్రి దగ్గర నుంచి వచ్చేటువంటి ఆస్తిలో వాటా తీసేసుకొని దూరంగా వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళిపోయి దుర్వ్యసనాలకు బానిసైపోయాడు. దుర్వ్యసనాలకు బానిసైపోయాడు. దుర్వ్యసనాలకు బానిసైపోవటానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే దండించగలిగినటువంటి తండ్రికి దూరం అయిపోయాడు. దండించేవాడు లేక, భయపెట్టేవాడు లేక, లోపడేటువంటి మనసు లేక ఎన్నో జీవితాలను మనం చూస్తున్నాం. ఈ రోజు భూమి మీద మనం చూస్తున్నాం. ఎంతో మంది తాగులకు బానిసలు అయిపోయి, ఎంతో మంది అనేకమైన వాటికి వ్యసన పనులు అయిపోయి, అనేకమైనటువంటి వాటికి బానిసలు అయిపోయి వారి జీవితాన్ని ఏం చేస్తున్నారంటే పతనం చేస్తున్నారు. కారణం ఏంటి? దండించేవాడు లేడు కనుక. దండించేవాడు అంటే నీకు భయం లేదు కనుక, లోకానుసారమైనటువంటి వాటికి వ్యసనపరుడు అయిపోయావు కనుక. వాటికి ఎప్పుడైతే నువ్వు వ్యసనపరుడు అయిపోతున్నావో నీ జీవితమే అర్థం లేని స్థితికి వెళ్ళిపోతుంది. నీ జీవితమే అర్థం లేని స్థితికి వెళ్ళిపోతుంది. అందుకనే దేవుడు అంటున్నాడు, నా యందు నువ్వు నిలిచి ఉండు. నా యందు నువ్వు నిలిచి ఉంటే నీలోకి నేను వస్తా, నీ జీవితాన్ని మారుస్తా, నీ ఆలోచన మారుస్తా, నీ ఆస్తిని మారుస్తా, నీ తలరాతనే మార్చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇలాంటి వారు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే వారి జీవితంలో అడ్రస్ లేకుండా పోతున్నారు. జరిగినటువంటి సన్నివేశం మన ఊళ్ళో ఆ యొక్క కుర్రడు గురించి నాకు తెలిసినప్పుడు చాలా బాధపడ్డాను. ఏబిఎస్వి ఆ బెటాలియన్లో చేస్తాడు. కృష్ణారావు కొడుకు దేవుడు అమ్మా, గవర్నమెంట్ ఎంప్లాయీ, తాగుడు బానిస అయిపోయాడు. డ్రైనేజీలో పడి ఎవరు చూడలేదు సచివ. ఆ రకంగా జీవితాలు నాశనం చేసుకుంటుంది. ఎందుకంటే దేవుని దగ్గరకు రా. దేవుడు చెబుతున్నాడు, నాకు వేరై నువ్వేమి చేయలేవు. దేవుని యొక్క వాక్యము మనకు కళాఖండిగా చెబుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అదే మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట మనకు తెలియపరుస్తున్నాడు. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక ఏందంట, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ పెట్టి ఉన్నదంట? చెట్టు వేరున పెట్టి ఉన్నదంట గొడ్డలే. చెట్టు కాడికి గొడ్డలు ఎందుకు వచ్చింది? నరకబడటానికి. నరికేయాలంటే దేన్ని నరికేస్తారు? ఇప్పుడు ఒక చెట్టు పెట్టుకున్నాము అమ్మా, ఫలాలు ఇచ్చేటువంటి ఒక చెట్టును పెట్టుకున్నాము, అది చక్కగా ఫలాలు ఇస్తుంది. ఫలాలు ఇస్తున్నప్పుడు ఆ చెట్టును నరికేయాలనిపించిందా? ఆ చెట్టుని నరికేయాలనిపించదు. దాన్ని ఎప్పుడు నరకాలనిపించింది అంటే ఫలాలు ఇయ్యనప్పుడు. ఫలిభరితమైనటువంటి జీవితము నీలో లేనప్పుడు నీ
జీవితానికి అర్థం ఉండదు. అందుకనే అలాంటి జీవితాలు ఏం చేస్తాడంటే నరికి పారేస్తాడు. మనందరికీ తెలిసినటువంటి విషయమే. నరకబడినటువంటి చెట్టును ఏం చేస్తారు? పొయ్యిలో పెట్టేస్తారు, పొలంలో పెట్టేసి నీళ్లు కాస్తారు, లేదా దేనికి అవసరమైతే దానికి ఉపయోగించుకుంటారు, కానీ దాన్ని కాల్చి పారేస్తారు. దేవుడు దగ్గరికి నువ్వు వస్తే, నీలోకి దేవుడు వస్తే నువ్వు ఫలించేటువంటి చెట్టు వలె నువ్వు ఎదుగుతావు. లేదు ఆయన దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి, ఆయన మాటలు నాకు అవసరం లేదనుకున్నావు అనుకో, నువ్వు నరకబడతావు. ఇలా మనం చూసుకుంటుంటే లోకంలో మరణానికి వయసుతో పని లేదు, చిన్న పెద్దతో పని లేదమ్మా. ఎందుకు జరుగుతుంది అంటే ఫలించాల్సినటువంటి నీవు ఎందుకు విచ్ఛిన్నం అయిపోతున్నావు అంటే, తండ్రి దగ్గర ఉండాల్సినటువంటి నీవు అద్దులు మిగిలిపోతున్నావు. కాబట్టి ఇదో పట్టని చెట్లు వేరున పెట్టబడి ఉన్నది నరకబడుతుంది. ఎందుకు నరకబడుతుంది అంటే, ఫలించవలసినటువంటి నీవు ఫలిభరితమైనటువంటి ఫలము లేకుండా ఉంటే ఫలితం ఏముంది? ఏమ్మా, ఎంతవరకు ఎదురు చూద్దాం ఆ చెట్టుని? సంవత్సరం కాపెత్తంటే ఆ చెట్టుని ఇంకా సాగు చేయాలని మనం చూస్తాము. అదే ఫలించకపోతే ఏంది చెట్టు ఎన్నా చూసినా కానీ ఏ ఫలం పడితే ఎందుకు ఇది వ్యర్థంగా దీన్ని మనకి అని చెప్పేసి మనము దాని గురించి ఆలోచించి నరికి పారేస్తాం. అందుకనే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఆ యొక్క దేవునికి దూరం అయిపోయినటువంటి ఆ కుమారుడేమో అనేకమైన వాటికి బానిస అయిపోయాడు. తినటానికి తిండి కూడా లేక ఆకలితో అలమటిస్తూ పందులు తినే పొట్టుతో నన్న కడుపు నింపుకుందామని ఆశపడ్డాడు. కానీ మళ్ళా అది కూడా పొదగలేదమ్మా, అది కూడా తినలేదు. అప్పుడు తెలుసుకున్నాడమ్మా తన తప్పును తను తెలుసుకున్నాడు. తప్పును తెలుసుకున్నప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని సన్నిధికి వస్తూ కూడా దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే భయభక్తులు లేకుండా జీవించేటువంటి వారి జీవితానికి ఈరోజు దేవుడు ఒక అర్థాన్ని కలుగచేస్తున్నాడు. నువ్వు ఏ జీవితంలో జీవించినా, వ్యతిరేకమని నువ్వు ఎన్ని చేసినప్పటికైనా నిన్ను క్షమించడానికి నా యేసయ్య నీకు సిద్ధముగా ఉన్నాడు. ఆ తప్పిపోయిన కుమారుడు మార్చుకున్న జీవితము మార్చుకున్నట్లుగా నీ జీవితాన్ని కూడా నువ్వు మార్చుకుంటే ఇప్పుడైనా నీకు పాప క్షమాపణ ఉంది. నీకు మళ్ళా నీ మోక్షాన్ని నీకే ఇస్తాడు. మొట్టమొదటిలో నీ జీవితం ఎలాగుందో అదే జీవితాన్ని నీకు ప్రభు దయచేయటానికి సంసిద్ధముగా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు చెడిపోయి ఆ కుమారుడు ఆహారము లేక, స్నానము లేక, బట్టలు లేక నానా విధములో తిరుగుతున్నప్పుడు నా దేవుడు అంట కుమారుడిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. మానవా అంటే మానకపోతే ఏం చేస్తాడు చెప్పు? మన పెట్టున్నాడు మన కళ్ళ ముందే ఎంతో చక్కటి జీవితాన్ని జీవించి అనగారిపోతే మన మనసు ఎలాగుండిద్ది? ఏమ్మా, ఎలాగుండిద్ది? ఎంతో బాధకరంగా ఉండిద్ది. మరి ఆయనకి మన మీద ఎంత బాధగా ఉంటున్నాడు? మన జీవితాన్ని బట్టి, మన ప్రవర్తన బట్టి, మన ఆలోచనలు బట్టి, మన తలంపులను బట్టి ఆయన మనల్ని చూసి ఎంత బాధపడుతున్నాడు? ఎందుకు బాధ పెట్టాలి ఆయన్ని? ఎందుకు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నావు? ఈ తప్పిపోయినటువంటి కుమారుడు జ్ఞాపకం చేసుకొని ఏం జ్ఞాపకం చేసుకున్నాడు అంటే, నా తండ్రి ఇంట అనేక మంది పనివారు ఉన్నారు, వారికి సమృద్ధి ఏం దొరుకుతుందా? ఎవరికి దొరుకుతుందంట? ఆయన పని వారికి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా ఆయన పని వారిలో మనము కూడా జతపరచవన్న వారిగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు యేసయ్య. ఆయన పని వారిగా జతపడినటువంటి వారికంట సమృద్ధిని ఇస్తాడంటే యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పనివారు ఆయనతో ఉన్నటువంటి వారికంట సమృద్ధి జీవితాన్ని ఇస్తాడంట.
రానా అంటే నాకు వద్దని పోతే ఎవరు బాధ్యులు దాన్ని తెలుసుకున్నాడు, చేశాడు తప్పు. ఆయన తప్పు చేయడమే కాదు, తప్పిపోయిన కుమారుడు తప్పు చేయడమే కాదు, మనందరం కూడా తప్పు చేసిన వాళ్ళమే. తప్పు చేయనటువంటి వారు ఎవరు లేరు. ప్రతి ఒక్కరు తప్పు చేసిన వాళ్ళమే. అయితే దేవుడు అంటున్నాడు, నేను క్షమిస్తా, తెలుసుకో నువ్వు చేసింది తప్పని ఒప్పుకొని విడిచిపెట్టు, నేను నిన్ను క్షమిస్తా. చూసారా, ఆస్తి తీసుకెళ్ళాడు, ఆగం చేశాడు. అదే కుమారుడు తిరిగి వస్తే నువ్వైతే ఏమంటావు? ఓరా ఆస్తి అంతా తీసుకెళ్ళా బిహార్లాగా వచ్చావురా, నాకు నీ మొహంలో మీ ఒక ఎలుపా అంటాం. అదే యేసయ్య ఏమంటున్నాడు, తండ్రి ఏమంటున్నాడు? ఏమన్నా అడిగాడా? అడిగా అరే ఎందుకు అడగలా? ఆయన చూసేపట్ల కుమారుడు చూసేపట్టే ఆ ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి ప్రేమ అంట ఉప్పొంగిందంట. ప్రియదేవుడు నీ మీద కూడా అదే ప్రేమ చూపిస్తున్నాడమ్మా. ఆ కుమారుడి మీదే కాదు, నీ మీద నా మీద కూడా దేవాది దేవుడు అదే ప్రేమను చూపిస్తున్నాడు. హత్తుకుంటున్నాడు. అయ్యా నేను నీ బిడ్డను అనిపించుకునే అర్హత నాకు లేదు, పనివారిలో ఒకటిగా ఉంటానని ఏదేదో చెబుతున్నాడు. కానీ ఆ చెవులు పడతల్లా. ఎందుకంటే నా బిడ్డ హల్లెలూయా హల్లెలూయా ఎంత కల్మషం లేని ప్రేమ చూపిస్తున్నాడమ్మా. నా బిడ్డ తప్పిపోయి మరలా నాకు దొరికాడు అని చెప్పేసి కౌగులించుకొని ముద్దాడుకుంటున్నాడు. రండి వచ్చి నువ్వు వెళ్ళి భోజనానికి కావాల్సినవన్నీ కూడా సిద్ధపరచు. ఎవరి పనాలు కప్పు చెప్పేశాడు. గొప్ప విందును ఏర్పాటు చేసి ఎవరి గురించి? తప్పిపోయినటువంటి కుమారుడు గురించి. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఒక్క పాపి రక్షణ పొందితేనంట పరలోకములో గొప్ప విందు జరిగింది. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు పాపి ఎవరు అంటే నువ్వు నేనే. నువ్వు రక్షణ పొందితే నీ గురించి అంట పరలోకములో ఒక గొప్ప విందు ఏర్పాటు చేస్తాడు. ఏడగ నాది నా దాంట్లో నువ్వు వస్తే నేను ఒప్పుకోను అని తోడబుట్టినోళ్ళే నరుక్కుంటున్నాడు. ఎందుకు నరుక్కుంటున్నారు అంటే ఇది శాశ్వతమైనది కాదని వాళ్ళు గ్రహించలేకపోతారు. నీకు శాశ్వతమైనది ఏంటి అంటే పరలోక రాజ్యం. ఏంటయ్యా పరలోక రాజ్యం అని నువ్వు అంటే, దేవుడు మనకు ఈ లోకానికి వచ్చాడు. వచ్చినటువంటి దేవుడు మనకు ఒక మాట చెప్పాడు, మీకు స్థలము సిద్ధపరచ నేను వెళ్ళుచున్నాను, మళ్ళా వస్తాను, మీరుండుటకు మీకు స్థలాన్ని సిద్ధపరుస్తున్న ఆ స్థలంలో మీరు ఉండటానికి తీసుకొని వెళ్ళటానికి మళ్ళా నేను వస్తాను. హల్లెలూయా హల్లెలూయా. ఎవరి కోసం వస్తాడు? ఆయన సిద్ధపరిచినటువంటి ఆ స్థలంలో సిద్ధపడినటువంటి వారి కోసం. ఆయన సిద్ధపరిచేటువంటి స్థలానికి అనుకూలంగా జీవించినటువంటి వారిని అంట మళ్ళా వచ్చి తీసుకెళ్తాను. హల్లెలూయా హల్లెలూయా. ఆ తీసుకెళ్ళేటువంటి వారిలో నువ్వు నేను ఉన్నామా లేదని మన జీవితాన్ని మనం పరిశోధన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, ఆయన చెప్పాడు, ఎప్పుడైతే ఈయన వచ్చాడు ఎమ్మటే గొప్ప విందు ఏర్పాటు చేసేసాడు, గొప్పగా చేశాడు అంటాడు. ఆస్తి అంతా పోగొట్టాడని చూసాడా? ఎందుకు చూడలేదు? ఆయన ప్రేమించే మనసు ఉంది, కానీ లోకానికి ఆస్తుల మీద ఆయనకి లేదు. ఆస్తుల మీద ఆయనకు ఉండాల్సిన అవసరం ఏముంది? అంతా అయిందే కదా, అసలు అయిందే కదా. దాని గురించి ఆలోచించాల్సిన పనే ఉంది. బిడ్డ గురించి ఆలోచించాడు, బిడ్డ మారిన సంగతి గురించి ఆలోచించాడు, నీ గురించి నా గురించి కూడా ఆలోచిస్తుంది యేసయ్య. అదే ఆయన యొక్క గుణగణాలు కలిగి ఆయన ఎందరూ విశ్వాసముతో ఉంటే నీ జీవితానికి ఒక అర్థము కలుగ చేస్తానని దేవుడు చెబుతున్నాడు. అదే మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వచనం మనం ధ్యానం చేసుకున్నట్లయితే, అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును.
మంచి ఫలాలు ఫలించింది. ఏది మంచి చెట్టు? ఏమ్మా మంచి చెట్టు ఏంది? దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నీకు రక్షణ భాగ్యం ఇచ్చాడు. రక్షణ భాగ్యం ఇచ్చినప్పుడు నువ్వు ఆయనలో ఉంటే మంచి ఫలములు నువ్వు ఫలిస్తూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి ఫలములు నువ్వు ఎలా ఫలిస్తావు అంటే ఆయనలో ఎదిగేటువంటి వాడిని అంట నీటి కాలువల యోన నాటబడతాడంట. నీటి కాలువల యోన నాటబడినటువంటి చెట్టుకి ఏమైనా కొదువు ఉండిందా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునిలో ఎదిగేటువంటి వారికి ఏమి కొదువు లేకుండా సమృద్ధిని దయచేస్తాడు. మంచి ఫలములు ఫలిస్తారు. మంచి ఫలములు ఫలించాలంటే ఇదిగో దేవుల్లో ఎదగటం, దేవుని యొక్క అడుగు జాడల్లో నడుచుకుంటాం. పల్లెం పని చదువమ్మా. పనికి మాలిన చెట్టు ఏదంట? పనికి మాలినది అంటాం కదా మనం. రే పనికి మాలినోడా, ఎప్పుడు ఎట్ట తిరుగుతావేట్రా? ఏ పనికి వెళ్ళవా? ఎన్నాళ్ళు వేసి పెట్టాలరా? నీ కాళ్ళు చేతులు బాగానే ఉండేగా. ఎవరినంటారు ఈ మాట? పనికి మాలిన ఉన్నాయి. ఎందుకంటే ఇక జీవితంలో ఫలించడం ఉండదు. ఆ మంచి కాయలు కాయవు, ఎప్పుడు చెడ్డకాయలే కాస్తాయి. ఇట్లాగే ఆకుకూర వండుకుంటాను కంట వెళ్ళారంట. ఆకుకూరలో గిల్లుతూ ఉన్నప్పుడు పని తీగ, ఏం తీగ అది? చేదు కూర. ఆ పనికి మాలినటువంటి ఆకులు కూడా గిల్లి దాంట్లో వేసారంట. వండిన తర్వాత అది అంత కూడా ఎట్టుందంట? విషమైపోయిందా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమైపోయింది? విషమైపోయిందంట. తినగలమా? తినలేం, తినలేం. ఎందుకు తినలేం? పనికి మాలిన జీవితం అయిపోతే మనం కూడా ఏం చేయలేం. ఆ చేతగాని మనం ఏంటంటే దేవుడికి దూరం అయిపోతాం. అందుకని ఏమంటున్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఏదేమన్నాడు? పిండి కొంచెం తెమ్మనను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏముందంట కొండలో? విషం ఉందంట. ఏ కొండలో? హృదయం అనే కొండలో విషం ఉన్నది. పిండి కొంచెం తెమ్మన్నాడు. హల్లెలూయా. పిండి కొంచెం తెమ్మన్నాడు. ఆ పిండి దేనికి సాదృశ్యంగా ఉందంటే వాక్యానికి సాదృశ్యంగా ఉంది. వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఎప్పుడైతే నువ్వు ఆ చెడిపోయినటువంటి జీవితంలో, విషకరమైనటువంటి జీవితంలో నువ్వు ఉన్నప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ వాక్యం అనే వాక్యము ఏం చేస్తుందంటే నీ హృదయాన్ని మార్చేస్తుంది. ఆ పిండి తెమ్మన్నాడు. ఆ పిండి తెచ్చేసి ఆ కొండలో వేసేటప్పటికి విషం ఎదిగిపోయింది. నీ జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యం వచ్చినప్పుడు నీ జీవితంలో ఇంతకు ముందు నిన్ను అల్లకూలాలు చేసినటువంటివన్నీ కూడా అవి చెడ్డవి, ఇది మంచిదని గ్రహించగలిగినటువంటి జ్ఞానము నీకు దేవుడిస్తాడు. ఆ వాక్యము నీకు తెలియపరిచింది. అప్పుడు అది అంతా కూడా సరిచేయబడింది. అది సరిచేయబడింది. అలాగే నీ జీవితం కూడా సరిచేయబడాలంటే వాక్యం అనే పిండి నీకు కావాలి. ఆ పిండి నీకు కావాలి. నీ హృదయంలో ఉండాలి, నీ తలంపుల్లో ఉండాలి, నీ ఆలోచనలో ఉండాలి. అప్పుడే నీ జీవితాన్ని మార్చేసింది. ఆ వాక్యానికి ఏముంది? ఆ సత్తా నువ్వు గ్రహించాలి. గ్రహించలేనటువంటి జీవితంలో నువ్వు జీవించామంటే అర్థం లేకుండా అయిపోతుంది నీ జీవితం. అందుకని దేవుడు తన మహాకృపను బట్టి లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం ధ్యానం చేసినట్లయితే వారితో ఈ ఉపమానము చెప్పెను.
వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి వెతకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. ఏంటంట? నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? యజమానుడు వచ్చి ఇదంతా నేల వేస్ట్ అయిపోతుందయ్యా, ఎందుకు దీన్ని నరికాయి, ఫలించట్లేదు, అది ఎదురు చూస్తున్నా, ఏం ఫలించట్లా, ఉపయోగపడకపోతే ఏం చేద్దాం, నరికి పారాయి అంటుంటే ఆయా తోటమాలి అంటున్నాడు. అయితే వాడు అయ్యా దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు లేని ఎడల నరికించి వేయమంటున్నాడు. హల్లెలూయా. ఎవరు తోటమాలి? ఎవరు తోటమాలి? యేసు ప్రభు. చెడిపోయిన జీవితాల గురించి ఏమంటున్నాడు? అయ్యా ఈ సంవత్సరం నేను అన్ని సరి చేస్తానయ్యా, నేను సరి చేయడానికి ఆయన ఎంతగానో ఎదుగుతున్నాడు. సరి చేస్తే సరి చేస్తానయ్యా, సరి అయితే సరి ఉంది, లేకపోతే నరికించే. ఎంత అర్థంలో చూసామన్నమాట. నరికే అంటలా, నరికించి ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంతగా ప్రేమిస్తున్నాడు. మనం ఆలోచించలేకపోతున్నాం. అందుకనే కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే నీటి కళలో ఏరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దేవుని దగ్గర వచ్చి దేవుని మాటలని దేవుని యొక్క చిత్తానుసారంగా జరిగితే నువ్వు ఏది చేయాలనుకుంటే దాన్ని సఫలం చేస్తాడు యేసయ్య. హల్లెలూయా. ఏది కావాలంటే అది నీకు తెచ్చేస్తాడు యేసయ్య. హల్లెలూయా. అలాంటి సమృద్ధి కోసం మనం ఉండాలి. కానీ ఇక్కడ అంటున్నాడు దుష్టుడు అలాగునుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవాకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు తెలుసు అంట? యెహోవాకే. దేవునికి ఎవరు తెలుసు అంట? నీతిమంతులంట. నీతి కలిగి ఉంటున్నావా, నిజాయితీగా జీవిస్తున్నావా, నువ్వు గ్రహించుకో. నీ గురించి దేవుడు తెలుసు. నువ్వు యథార్థంగా జీవిస్తే నీకు కావాల్సిన సమృద్ధిని దేవుడు నీకు ఇస్తాడు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలుసు, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. మన జీవితం మన చేతిలోనే ఉంది, ఎవరి చేతిలోనే లేదు. దేవుల్లో ఎదుగుతూ దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు నీ జీవితాన్ని మార్చేస్తాడు. ఈ జీవితాన్ని వదిలేసి లోకానుసారమైన జీవితాన్ని నీ మనసులో పెట్టుకుంటే అది నిన్ను కుమ్మరీసేసింది. దేవుని మీద పడి ఆడటం కాదు, నీ జీవితంలో మార్చుకునే విధాన్ని బట్టాడు దానికి ఒక అర్థం ఇస్తాడు యేసయ్య. అతి గొప్ప ధన్యతను దేవుడు నీకు దయచేయాలని చూస్తున్నాడు. కీర్తన గ్రంథము 37-35. భక్తిహీనులు విస్తరించిన చెట్టు వలె వర్ధిల్లి ఉండెను. అయినను వాడు లేకపోయాను, నేను వెతికితిని కానీ వాళ్ళు కనబడకపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. అన్యాయంగా అక్రమంగా ఎంతో ఎదుగుతారు, తర్వాత సోతానికి కంటి చూపు కూడా కనబడదు. హల్లెలూయా. నాకు తెలిసిన విషయం ఎవరు దాకోవద్దు. మన ఊర్లోనే ఇమానుయేల్ ఉంటాడు. ఎంత సంపాదించాడు అంటే మంగళూరు నుంచి ఆత్మకూరు వస్తానికి 20,000 ఖర్చు పెట్టేవాడు అంట ఫ్రెండ్స్. 8 ఎకరాలు కొన్నాడు. మాధవరావు గారు అంటే పెద్ద ఉన్నటువంటి ఆయన.
ఆయన మామిడి తోట అక్కడ ఉంది, తోట అమ్మటానికి పోతే ఆయన కుర్చీ చేసి ఆయన కూర్చోబెట్టి ఆయన కింద ఆయన కూర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత సంపాదించాడు కానీ దేవుని భయం లేదు. తర్వాత ఏమైపోయింది? చూస్తానికి కూడా కనపడకుండా పోయాడు. నేను ఆయన ఆయన మామూలు వేరే దురుద్దేశంతో మాట్లాడతాను కాదు. దేవుడు ఇచ్చినటువంటిది నీకు ఎప్పుడూ నిలబడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క వాక్యం ఇక్కడ చెప్తున్నాడు. చదువు మళ్ళీ ఒకసారి. భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూసి ఉంటుంది. వర్ధిల్లి ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. అదే కీర్తన 52:8 మనం చెప్పుకుంటున్న సమయం లేదు. పచ్చని ఒలీవ చెట్టు వలె నుండవలెను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి కనుక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం ఆశపడుతున్నాడు? నేను దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె. హల్లెలూయా. ఒలీవ చెట్టు, ఒలీవ చెట్టు సాగులేనిది. నోవాహు కాలంలో కూడా జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయం వచ్చినప్పుడు ఏమో తగ్గిపోయిందని చెప్పి వదిలినప్పుడు ఏం తీసుకొచ్చింది? ఒలీవ ఆకును తీసుకొచ్చింది. అంటే అంతా చచ్చిపోయింది కానీ ఒలీవ చెట్టు మాత్రం చచ్చిపోలా, సాగులేదు. ఎందుకు సాగులేదు అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా సాగులేదు. హల్లెలూయా. శరీరపూర్వకంగా సాగుంది కానీ ఆత్మ సాగులేదు. ఆ చెట్టులాగా జీవించాలి మనం. ఆ చెట్టులాగా జీవించాలంటే నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఎప్పుడు దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసుకోవాలి, నేను ఆయనతో ముచ్చటించాలని ఆశ కలిగి ఉండాలి. లాస్ట్ అంటున్నాడు, ఏమంటున్నాడు? నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుతున్నాను. ఏముంచాలి? నమ్మకం ఉంచాలి దేవుని యందు. అప్పుడు నువ్వు దీవించబడతావు, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. కీర్తన గ్రంథము 92వ కీర్తన 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మూవేయుదురు, దేవదారు వృక్షము వలె. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎదగాలంటే ఏం కావాలి? నీతి కావాలి. ఆ నీతి ఎవరి దగ్గర ఉంది అంటే నీతిమంతుడైనటువంటి యేసయ్య దగ్గర ఉంది. ఆ నీతి కలిగి నువ్వు జీవించినప్పుడు నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది, ఒక పరమాత్మ దేవుడు ఇస్తాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఖర్జూర వృక్షము వలె వేయాలి, ఒలీవ చెట్టు వలె నువ్వు ఎదగాలి. నీ జీవితము ఎండిపోయినట్టుగా ఉండకూడదు. అందుకనే దేవుడు మొట్టమొదటిలో మనం చెప్పాడు, నీవు నా యొద్దకు వస్తే నేను నీ యొద్దకు వస్తాను. వస్తావా ఆయన దగ్గరికి? ఆయన నీలో చేర్చుకుంటావా? ఆయన ఇచ్చేటువంటి ధన్యతను పొందుకుంటావా? అంత నీ చేతిలోనే ఉంది, అంత నీ చేతిలోనే ఉంది. నీ జీవితము, నీ బ్రతుకు, నీ భవిష్యత్తు నీ చేతిలోనే పెట్టాడు యేసయ్య. నీ జీవితము మార్చుకుంటే నీ తలరాత మారిపోతుంది. అందుకనే దేవుడు చెబుతున్నాడు, ఆయన సన్నిధికి రా, ఆయన సన్నిధికి వచ్చి ఆయన నిత్యము వెతుకు, ఆయన నీకు దొరుకుతాడు. దేవుడి కొద్ది మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించి ఆశీర్వాదించున్నాయి.